ఎన్ఐఎస్పీ ప్రాజెక్టులో 315 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలతో హైదరాబాద్కు చెందిన ప్రముఖ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సంస్థను A12 గా చేర్చుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మెగా సంస్థతో పాటు ఎన్ఎండిసి ఐరన్ స్టీల్ ప్లాంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కు చెందిన 8 మంది అధికారులతో మొకాన్ కు చెందిన 2 అధికారులను సైతం సిబిఐ నిందితులుగా చేర్చింది. జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు క్లియరెన్స్ కోసం లంచం ఇచ్చారన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. లంచం ఆరోపణలపై 2023 ఆగస్టులో ప్రాథమిక విచారణ చేపట్టిన సిబిఐ ఇప్పుడు కేసు నమోదు చేసింది. 174 కోట్ల బిల్లులను క్లియర్ చేయడం కోసం MEIL 78 లక్షలు లంచాలు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. సో పవన్, జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ క్లియరెన్స్ కోసం కొంత లంచం ఇచ్చారన్న ఆరోపణలతో అటు మెగా అనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేయడం చూస్తున్నాం. అయితే అందులో ఎఫ్ఐఆర్ లో A12 గా కూడా కంపెనీని చేర్చడం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి పవన్? 2015లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా నాగర్నార్లో ఎన్ఎండిసికి సంబంధించి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ అక్కడ ఆ ఇంజనీరింగ్ ప్రాజెక్టుని నిర్మించింది. ఎన్ఎండిసికి సంబంధించిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుని నిర్మించింది. మొత్తం 315 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించింది. అయితే నిర్మించిన తర్వాత మెగా సంస్థకు రావాల్సిన బిల్లుల కోసం కొన్ని లంచాలు చెల్లించిందన్న ఆరోపణలపైన సిబిఐ అంతర్గత విచారణ చేసింది, ప్రాథమిక విచారణ చేసింది. సాక్ష్యాధారాలు లభ్యం కావడంతో కొద్ది రోజుల క్రితమే దానిపైన పూర్తి స్థాయి విచారణ ప్రారంభించింది. ఇందులో మెగా ఇంజనీరింగ్ కంపెనీని A12గా పెట్టింది. ఇందులో అనేక మంది ప్రతినిధులు పాత్ర ఉన్నట్లుగా సిబిఐ పేర్కొంది. ఎన్ఎండిసికి సంబంధించిన అధికారులు అటు బిల్లులు చెల్లించడానికి లక్షల రూపాయల లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరినీ కూడా నిందితులుగా పేర్కొంది. మొత్తం మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ పైన అటు A12గా కేసు నమోదు, A12గా సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. మొత్తం 174 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపుల కోసం 78 లక్షల రూపాయలు లంచాల రూపంలో చెల్లించింది. ఇందులో 73.5 లక్షలేమో ఎన్ఎండిసి అధికారులకి, మిగతా 5 లక్షలు మెకాన్ సంస్థ ప్రతినిధులకి చెల్లించినట్లుగా సిబిఐ పేర్కొంది. ఎవరెవరికి ఎంతెంత చెల్లింపులు జరిగింది పూర్తి స్థాయి విచారణ జరిపింది. ఎన్ఎండిసి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ముందుగా అంతర్గత విచారణ చేశారు. విచారణ జరిపిన తర్వాత 2023 ఆగస్టులో ఆయన ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సిబిఐ ప్రాథమిక విచారణ చేసింది. గత నెల 31న ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనేక మంది ఎన్ఎండిసి ప్రతినిధులపైన కేసు నమోదు చేసింది. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎన్ఎండిసి అటు రిటైర్డ్ ఈడీ ప్రశాంత్ దాస్తో పాటు అటు జిఎం ఫైనాన్స్గా చేసిన రాజశేఖర్, అటు ఏఎన్సి డైరెక్టర్ సోమనాథ్ ఘోష్, దిలీప్ కుమార్ మహంతి, డీజీఎం ప్రదీప్ కుమార్ బుయాన్, డిప్యూటీ మేనేజర్ నరేష్ బాబుతో పాటు సీనియర్ మేనేజర్ సువ్రో బెనర్జీ, సిజిఎం కృష్ణమోహన్తో పాటు మెకాన్ సంస్థకు సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులు సంజీవ్ సహాయ్, అలానే ఇలవర్సు, వీళ్ళందరినీ కూడా నిందితులుగా పేర్కొంది. అట్లనే మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించి ఆయన జిఎంగా పనిచేసిన సుభాష్ చంద్ర సంగ్రాస్తో పాటు మెగా ఇంజనీరింగ్ కంపెనీని కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం దీనిపైన విచారణ కొనసాగుతుంది. ఇంతవరకు అయితే ఈ కేసులో ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. కానీ 78 లక్షల రూపాయలు చేతులు మారాయి. బిల్లులు రాబట్టుకోవడం కోసం మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఈ ఉద్యోగులందరికీ కూడా పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చిందనే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఆరోపణలకు సంబంధించిన ప్రైమాఫేసి అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యం కావడంతో పూర్తి స్థాయి విచారణను కూడా సిబిఐ రాయ్పూర్ శాఖ ప్రారంభించింది. రత్న. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.